ఎన్నికల కమిషన్కి ఇచ్చాము. ప్రెమిసెస్లో అడ్డంగా కొడుతున్నారు. న్యూట్రల్ ఓటర్స్ కానీ, వైఎస్ఆర్సీపీ ఓటర్స్ కానీ, లేకపోతే ఎస్సీ, బీసీ, మైనారిటీలకు చెందిన ఓటర్లను కానీ రానివట్ల టీడీపీ వాళ్ళు అడ్డంగా కొడుతున్నారు. ఈ కొడుతున్న వాటన్నిటి గురించి దాని గురించి ఏం తీసుకున్నారు? అన్నిటికంటే ముఖ్యంగా ఎవరు రీపోలింగ్ అడుగుతారు? బాధితుడు అడుగుతాడు. ఎందుకు టీడీపీ అడగట్లా? ఎందుకంటే వాళ్ళు కంఫర్టబుల్గా ఉంది కాబట్టి, గుద్దుకున్నారు కాబట్టి, అడ్డంగా వేసుకున్నారు కాబట్టి, రిగ్ చేసుకున్నారు కాబట్టి వాడు అడగట్లా. అఫెక్ట్ అయినారు కాబట్టి మా వాళ్ళు అడుగుతున్నారు. దానికి ఆన్సర్ ఇవ్వాలంటే నువ్వు అన్ని వైపులో చూస్తే తప్ప ఆన్సర్ ఇవ్వలేనప్పుడు ఏకపక్షంగా పోయి కేసు పెట్టి దాని మీద ఇంటీరియం బెయిల్ తెచ్చుకొని అంతవరకు ఎన్నికలు అయ్యేంతవరకు కూడా ఏ యాక్షన్ తీసుకోవద్దని కోర్టు నుంచి తెచ్చుకుంటే, కోర్టును కూడా మోసం చేసే రకంగా కోర్టు డైరెక్షన్ వచ్చిన తర్వాత పాత కేసులు తీసి దాంట్లో మళ్ళీ ముద్దాయిగా పెట్టి 307 పెట్టి ఓ సిఐ 10 రోజులు ఎక్కడ నిద్రపోతున్నాడండి వాడు సిఐ? అతనికి అప్పుడే దెబ్బ తగిలింటే అప్పుడే కదా కేసు ఇది కావాలి. 307 ఇప్పుడు ఎట్లా చూసేసింది? అది పెట్టి అది కూడా ఇప్పుడు కోర్టుది వచ్చిన తర్వాత మళ్ళీ 3 కేసుల్లో తగిలేసి అంటే వస్తే అరెస్ట్ చేయాలని ఈరోజు దాంట్లో కూడా ఇచ్చినట్టుంది. మళ్ళీ పెడతారో తెలియదు ఇంకొన్ని కేసుల్లో. ఈ విచ్ హంటింగ్ కానీ లేదంటే విండిక్టివ్ కక్ష సాధింపుతో కానీ ఎన్నికల కమిషన్ పోవాల్సిన అవసరం ఏమొచ్చింది? దానికి ఎన్నికల కమిషన్ పరిధిలో పనిచేస్తున్న ఇప్పుడు పోలీసు యంత్రాంగం ఎందుకు పోతుంది? ప్రజలు ఆలోచించాలి దీని గురించి. ఇంతకంటే క్లాసిక్ కేసు ఎక్కడైనా ఉంటుందో మేము వేగ్గా అనట్లా. రెండవది, ఆ సిఐ తరఫున ఒక అనాథరైజ్డ్ ప్రైవేటు ఒక అడ్వకేట్ లాయర్ వచ్చేసి తను రిప్రజెంట్ చేస్తాడు గవర్నమెంట్ దీని నుంచి. ఎవరు పర్మిషన్ ఇచ్చారు? ఎట్లా వచ్చాడు తెలియదు. అసలు ఎంతవరకు పోతున్నారంటే బెయిల్ ఇచ్చిన తర్వాత అతను నర్సరావుపేటకు వస్తే అక్కడికి కోర్టు గైడ్లైన్స్ కూడా చెప్పింది, నర్సరావుపేటలో ఉండు, కిందికి పోవద్దని. అక్కడ అతను సర్వేలెన్స్ పెట్టండి అంటే మేము సర్వేలెన్స్ పెట్టడానికి అతను ఇక్కడ లేడు కాబట్టి అతను పిలిపించండి, మేము సర్వేలెన్స్ పెట్టాలి కదా అంటే అది వయలేషన్ అంట. ఏమన్నా అర్థం ఉందండి ఇది? అంటే ఆ ఎక్స్టెంట్కి ఎందుకు పుష్ చేస్తున్నారు? పోనీ అందరి మీద ఇదే చేస్తున్నారా? మరి తాడిపత్రిలో నాకు తెలిసి ఆ అభ్యర్థి మీద కేసులు ఉన్నట్టున్నాయి. కేసులున్నాయి, వాడి జోలికి పోవట్లా. అక్కడ నాన్ బెయిలబుల్ పెట్టచ్చు, 3 చేసి అక్కడ చేయట్లా. ఒక్క మాచర్ల మీదే ఇది పెడుతుంది. ఇంకా అనుమానాలు రావా? అనుమానాలు రావడం ఏంది? రుజువు కావట్లేదు. అక్కడ పూర్తిగా కక్ష సాధింపుతో చంద్రబాబు ఎట్లంటే ఆయన రిమోట్ కంట్రోల్తో ఆయన కానీ ఆయనకు కావాల్సిన వాళ్ళు కానీ ఆ పార్టీ నాయకులు కానీ అన్నదానికి తగినట్టే ఎన్నికల కమిషను లేదా దాని ఆధ్వర్యంలో పనిచేస్తున్న పోలీసు యంత్రాంగం కానీ ఇతర అధికారులు కానీ పనిచేస్తున్నారేమో, వ్యవహరిస్తున్నారేమో అని ఖచ్చితంగా అనిపిస్తుంది. సో ఈరోజు రాలా నిజంగా ఈవీఎం డ్యామేజ్. పోనీ పీఓ ఏమైనా రాశాడా? పీఓ లాగ్ బుక్ మెయిన్ క్రైటీరియా అయినప్పుడు, ప్రాతిపదిక అయినప్పుడు పోలింగ్ ఆగిందని కానీ ఇంకోటని రాశారు. మరుసటి రోజు కేసు పెట్టారు అన్ఐడెంటిఫైడ్ అని కానీ, లేదా పాల్వాయి గేట్ విషయం దాంట్లో లాగ్ బుక్లో రాలే కదా. అదే కదా యాడ్ స్టిక్ మీకు ఒక వీడియో. పోనీ ఆ వీడియో నువ్వే ఒప్పుకుంటున్నావు, ఈసీ మాకు తెలియదు అది ఎట్లా బయటకు వచ్చిందని. మరి ఒరిజినల్ ఏముంది? రిలీజ్ చేయి. దాంతోపాటు మిగిలిన 6, 7 అన్నీ రిలీజ్ చేయి, తెలిసిపోతుందిగా ఏం జరిగింది అక్కడని. మరి అక్కడ కూడా అదే న్యాయం అప్లై చేయాలిగా. పోనీ సహజ న్యాయం ప్రకారం చూసినా రీపోలింగ్ అడిగిన వాడు టీడీపీ ఎందుకు రీపోలింగ్ అడగట్లేదు? ఎందుకంటే కంఫర్టబుల్గా ఉంది కాబట్టి. మా అభ్యర్థి ఎందుకు అడిగాడు? అన్యాయం జరిగిందని కాబట్టి. ఏ రకంగా చూసినా, కామన్ సెన్స్తో ఆలోచించిన, రూల్ బుక్ ప్రకారం చూసినా, ఏ రకంగా చూసినా కూడా తప్పుడు దీంట్లోనే ఎన్నికల కమిషన్ కానీ ఆ అధికారులు కానీ పోయినారని స్పష్టంగా కనపడుతున్నప్పుడు మా డిమాండ్ మళ్లీ తెరుస్తున్నాం. ఇప్పటికైనా సరే ఎక్కడెక్కడ ఈవీఎం డ్యామేజ్లు మొత్తం అంతా ఇవ్వండి. అలాగే ప్రెమిసెస్లో జరిగిన గొడవలు కానీ, మా వాళ్ళని తరిమి కొట్టినవి కానీ, అలాగే లా అండ్ ఆర్డర్ బయట జరిగినవి వీడియోలు వేసి చూపిస్తున్నాం, పట్టించుకోవట్లేదు. ఇచ్చాము ఈసీకి. వాటి మీద కూడా ఏవైతే భయభ్రాంతులను చేసే ఓటర్లను అడగకుండా అవన్నీ కూడా ఎన్నికల ప్రాసెస్ని దెబ్బతీసినట్టే కదా. మరి వాటి మీద ఏం కేసులు పెట్టారు, ఏం యాక్షన్ తీసుకున్నారు? సో ఇవన్నీ ఈ ప్రశ్నలన్నిటికీ ఎలక్షన్ కమిషన్ ఆన్సర్ ఇవ్వాల్సింది. ఏదైతే నేను ఇంతకుముందు అన్నట్టు ఇన్ఫెక్ట్ అయిందో బాబు వైరస్తో, అది ఆన్సర్ ఇవ్వాల్సిన బాధ్యత దాని మీద ఉందని మేము అనుకుంటున్నాం.
ఎక్కడక్కడ ఎవరినన్నా ఉండనిస్తున్నారా? ఒక టెర్రర్ క్రియేట్ చేశారు. టెర్రర్ చిత్రంగా ఏంటంటే ఎవరైతే ప్రొటెక్ట్ చేయాలనో వాళ్లే క్రియేట్ చేశారు. ఊళ్ళు వదిలిపోవాల్సి వస్తుంది. నాయకులందరినీ ఏదో హౌస్ అరెస్ట్ అన్నా చేస్తున్నారు, లేదా కేసులు అడ్డంగా కేసుల్లో అన్నా బుక్ చేస్తున్నారు. ఈరోజు కేసులు చూసినా ఇప్పుడు పోలింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు బైండ్ ఓవర్ చేయడం, బైండ్ ఓవర్ రౌడీ షీట్లు ఇప్పుడు ఓపెన్ చేస్తున్నారు. పేర్లు ఇక్కడ నుంచి ఎక్కడెక్కడ టీడీపీ ఆఫీస్ నుంచి పోతే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళకి చేసేస్తున్నారు. దాని గురించి అది చాలా న్యాయబద్ధంగా జరుగుతుందని చెప్పడానికి ఆ ఎల్లో మీడియా రెడీగా ఉంది. వీడు బ్యానర్ వేస్తాడు, పద్దనే దాని మీద ఒక కేసు తయారవుతుంది, కొన్ని సెక్షన్లు పెడతారు. ఇంకో పక్క అన్యాయం జరుగుతుందని వాళ్ళే రాస్తారు. మీరు ఇంతకుముందు అడిగిన దాంట్లో కార్యకర్తలను పట్టించుకొని వైఎస్ఆర్సీపీని కూడా వీళ్ళే రాస్తారు. అసలు పట్టించుకోవడానికి అక్కడ ఎవడన్నా ఉండే పరిస్థితి రాకుండా అడ్డంగా వెంటబడి టెర్రర్ క్రియేట్ చేసేది వీళ్ళే చేస్తారు, తమ చేతుల్లో ఉన్న అధికారులను వాడుకొని. ఈ అంతా కూడా ఈ షార్ట్ టైం. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ తాత్కాలికంగా 4 రోజులే. ఈ 4 రోజుల తర్వాత మళ్ళీ ఎలాగో రిజల్ట్స్ వస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ప్రమాణ స్వీకారం చేస్తారు. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇవన్నీ రికార్డు చేసి చూసుకుంటాం ఎక్కడెక్కడ అన్యాయం జరుగుతుంది. మేము అన్యాయం ఎవరికి చేయదలుచుకునే పార్టీ కాదు. మీ చంద్రబాబు నేను ఎప్పుడు చెప్తుంటాను, ఆయన లాస్ట్ టైం ఎన్నికల కమిషన్ మీదకి దాడికి ఎట్లా పోయినాడనేది చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరించే తీరు ఎంత ఎక్సెప్షనల్గా ఉంది అనేది కూడా అందరూ గమనిస్తారు. ఈయన ఎప్పుడు ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాడు, మా పార్టీ అది మెయింటైన్ చేస్తుంది. బట్ అట్ ది సేమ్ టైం ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా వ్యవహరిస్తుందని ఆశించిన ఎన్నికల కమిషన్ లేదా దాని ఆదేశాలు, దాని ద్వారా ఆదేశాలు చెప్పి అధికార యంత్రాంగాన్ని దగ్గరికి తెచ్చుకొని టీడీపీ వ్యవహరిస్తున్న తీరు వల్ల ఏదైతే పరిస్థితి ఇది క్రియేట్ అవుతుందో, ఈ నేపథ్యం దీనికి సంబంధించిన దాన్ని ఢీకొనాలంటే, తట్టుకొని ఇది చేయాలంటే అసలు మనుషులు అక్కడ నిలబడి ఎవరైనా సొలైజ్ చేయడమో, వాళ్ళని గురించి పరామర్శించడమో, అసలు బాధితులు బయటకు వచ్చి చేసేటట్టు ఉండే పరిస్థితి ఉందా? వన్ సైడ్ అటు సైడ్ తీసుకున్నారు. అధికార వ్యవస్థ అటు సైడ్ తీసుకుంది, ఎన్నికల కమిషన్ బ్లెస్సింగ్స్ దానికి ఉన్నాయి. దాంతో వస్తున్న ఇబ్బంది వల్ల ఏమి చేయలేని ఇది వస్తుంది. కానీ 4 రోజులు అన్ని సెట్ అవుతాయి. ఐ థింక్ బాధితులు కూడా ఈ విషయంలో వాళ్ళకి అండగా పూర్తి పార్టీ ఉంటుంది. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ గురించి కూడా ఖచ్చితంగా పట్టించుకుంటామని అయితే హామీ ఇస్తుంది. పోలీస్ సందర్భంగా చాలా చోట్ల ఘర్షణ జరిగింది సార్. ఇప్పుడు కౌంటింగ్ సందర్భంగా కూడా ఘర్షణ జరిగే అవకాశం ఉన్నారు. ఈ సందర్భంగా మీ పార్టీ ఎలక్షన్ కమిషన్